వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మంత్రి గారు మా గోడు వినండి అంటూ ఐకేపీ వివోఏలు బతుకమ్మ ఆటలతో నిరసనకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ భృతి ఇవ్వాలని కోరుతూ ఐకేపీ వివోఏలు చేస్తున్న నిరవధిక దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. నిరసనలో భాగంగా వివోఏలు దీక్షా శిబిరం ఎదుట బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రేణుక, రాణి, శారద, శ్యామల, అన్నపూర్ణ అన్ని మండలాల నుండి ఐకేపీ వివోఏలు పాల్గొన్నారు. నిరసన తెలుపుతున్నాము. ఈరోజు వరకు కేటీఆర్ గారు ఆడపడుచులకు ఎన్నో విధాలుగా బీడీ కార్మికులుగా వితంతువులు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. అదేవిధంగా మాకు కవితక్క గారిని దయచేసి మా దయచేసి వేతనాన్ని ఇచ్చి మమ్మల్ని కూడా ఒక ఆడపడుచులాగా భావించి 5,000 కనీస వేతనాన్ని ఇప్పించగలరని మా అందరి తరఫున వేడుకుంటున్నాము. బతుకమ్మతో ఇవాళ నిరసన జరుగుతుంది. మాకు ముందుగా ఎంపీడీఓ ఆఫీస్ నుండి 500 వేతనం ఇచ్చేవారు. తర్వాత 500 రూపాయల వేతనం ఇచ్చేవారు. తర్వాత సీఏగా పేరు మార్చి నెలకు 2,000 రూపాయల చొప్పున వేతనం 2 నెలలు మాత్రమే ఇచ్చినారు. మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 5,000 రూపాయల వేతనం ఇస్తామని చేవెళ్ళ నియోజకవర్గంలో చేవెళ్ళ శాసనసభలో మాట్లాడినారు. అదేవిధంగా మీరు చెప్పిన ప్రకారమే మాకు 5,000 కనీస వేతనం ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటాము. మీ ఇచ్చిన మాట ప్రకారమే అడుగుతున్నాం. మేము ఎక్కువ కూడా డిమాండ్ చేయడం లేదు. కావున మా ఎందు దయతలిచి మా సిరిసిల్ల జిల్లా యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను. నేను నా పేరు ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట యూనియన్ అధ్యక్షురాలు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కంది రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఏ అనిల్ కుమార్, మండల వ్యవసాయాధికారి తిరుపతి, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధికంగా వస్తాయని చెప్పి మన కేసీఆర్ గారు, మన హరీష్ రావు గారు ముందు జాగ్రత్తగా అన్ని పనులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు అన్ని విధాలుగా ఆదుకునే దశలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని విధాల రైతులు ప్రతి ఒక్క పంటను ఏర్పాటు చేసుకుంటే దాన్ని కొనుగోలు చేసే ఏర్పాటు సుతా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇదందరూ ఈ రైతులు దీన్ని మన కందులను ఈ ప్రాంత ప్రజలందరూ నేరుగా వచ్చి సిరిసిల్ల మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు మోసపోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో మొత్తం 5,800 ఎకరాలు కంది పంట పండించడం జరిగింది. ప్రతి ఎకరాకి 4.5 నుంచి 5 క్వింటాల్స్ మనకి దిగుబడి వస్తుంది. సో రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర అందాలనే ఉద్దేశంతోనే మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీస్ రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల మార్కెట్ యార్డు, అదేవిధంగా రుద్రంగి మార్కెట్ యార్డులో కూడా కంది కొనుగోలు సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడా మనం మద్దతు ధర 5,050 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకి ప్రతి రైతుకు కూడా ఈ మనం గిట్టుబాటు ధర అంటే 4,625 రూపాయలు ప్లస్ బోనస్ గౌరవ మంత్రివర్యులు చొరవ తీసుకొని మనకి 425 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇప్పించడం జరిగింది. సో క్వింటాల్కి 550 రూపాయలు చొప్పున మనం చెల్లించడం 50 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శితోటి కానీ ఎవరితోటైనా కానీ అక్కడ బీఆర్ఓ గారు
గారితో కానీ తీసుకొని వచ్చినట్లయితే ఉంటే దళారులు కూడా మనకి మద్దతు ధరకు ఎంటర్ కాకుండా ఉంటుంది కాబట్టి రైతులకే ఇది ప్రత్యేకంగా ఈ మన మద్దతు ధర దొరకాలనే ఉద్దేశంతో మన మీడియా ద్వారా మన రైతులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మన కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు విధిగా వారి పాస్బుక్స్ను తర్వాత సేద్యం చేసినట్లు విఆర్ఓ గారితో సర్టిఫై చేసుకొని తీసుకొచ్చినట్లయితే ఉంటే కొంతవరకు మనకు బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా బ్యాంక్ ఖాతా బుక్. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ ఖాతా బుక్ తెచ్చేటప్పుడు దయచేసి రైతులను కోరేది ఏంటంటే జన్ధన్ అకౌంట్కి సంబంధించినటువంటి ఖాతాలు ఇవ్వకూడదని చెప్పేసి మీ ద్వారా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అట్లే మన వ్యవసాయ శాఖ ద్వారా మన విస్తరణాధికారుల ద్వారా మనము ప్యాంప్లెట్స్ ద్వారా రైతులందరికీ కూడా ఈ కొనుగోలుకు రావాల్సినటువంటి సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటూ అందరికీ మేము విస్తరణ కార్యక్రమంలో భాగంగా కూడా తెలియజేస్తున్నాం. స్నేహభావాలు పెంపొందించుకోసమే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని లింగారెడ్డి అన్నారు. రేపటి నుండి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ జట్లకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన జట్లకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే జట్ల ఎంపిక కోసం డ్రా నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ చూపెల్లి నాగేందర్రావు, గజ్జల దేవరాజు, కంసాల మల్లేశం, చొక్కాల రాము, బొట్టు ముత్తయ్య, బైరనేని రాము, లింగంపల్లి సత్యనారాయణ, బొడ్డు శ్రీధర్, పాండు తదితరులు పాల్గొన్నారు. అందరూ వార్తలు కొట్టితులు ఎవరు మైదానంలో గత నెల రోజుల నుండి ప్రొఫెసర్ జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో భాగంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది కాబట్టి 23 జట్లు ఇందులో పాల్గొన్నాయి. మరి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ 23 జట్ల నుండి మరి ఫైనల్కు హైదరాబాద్ జట్టు వారును మన సిరిసిల్ల జట్టు వారు కూడా రావడం జరిగింది కాబట్టి ఇంకా ఫైనల్ మ్యాచ్ మన మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఆ సార్ వచ్చినాడే ఆ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం కాబట్టి మరి అందులో భాగంగా రెండో దఫా మరి అఫీషియల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్లు కూడా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి స్మారకలో భాగం కూడా అది కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా 12 టీంలు పాల్గొనడం జరిగింది కాబట్టి మరి అందులో నుండి కూడా ట్రస్మా వాళ్ళకును మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఫైనల్ రావడం జరిగింది. ఆ మ్యాచ్ కూడా మరి త్వరలో కూడా ఉంటుంది కాబట్టి ఫైనల్ మరి మూడో దఫలో భాగంగా మరి మా పొలిటికల్ లీడర్ల ఆదేశాల ప్రకారము మరి మేము కూడా అఫీషియల్ ప్రొఫెషనల్ కూడా మేము కూడా భాగమే కాబట్టి ఖచ్చితంగా మేము ఆడాలనే దుర్దేశంతో మరి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మరి అందులో భాగంగానే మన బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, మన టీఆర్ఎస్ మరియు కౌన్సిలర్సు, కాంపౌండర్సు, మరి తర్వాత కేబుల్ ఆపరేటర్లు, తర్వాత మన ఎంఆర్పిఎస్, తర్వాత టీఆర్ఎస్వి, మన ఇవన్నీ యూతులు అన్ని భాగాల్లో అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించుకుంటూ మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి మా రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెటర్స్ను ప్రత్యేక అభినందించాలని ప్రతి ప్రజాప్రతినిధి మీద, ప్రతి స్టూడెంట్ మీద, ప్రతి కార్యకర్త మీద ఉన్నది కాబట్టి మరి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి క్రికెట్ పోటీలకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో, అందరు నాయకులతో, ప్రెస్ వారితో, పోలీసు వారితో, కలెక్టర్ స్టాఫ్తో అందరితో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పూర్ణాని లింగారెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందిస్తున్నాం. ఎందుకంటే రోజువారీ కార్యక్రమంలో, రోజువారీ పనుల్లో, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో రోజు గ్రౌండ్ తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తున్నటువంటి పూర్ణాని లింగారెడ్డి గారిని అందరూ కూడా రావాల్సింది అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ క్లబ్ అధ్యక్షులు పూర్మాన్ లింగారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి యొక్క క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క స్మారక క్రికెట్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న హైదరాబాద్ టీము మరియు సిరిసిల్ల టీము కూడా ఫైనల్కి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క సిరిసిల్లాలో ఉన్నటువంటి వివిధ అఫీషియల్ ప్రొఫెషనల్ టీంలను కూడా ఆడిపించడం జరిగింది. అందులో కూడా ట్రస్మా వాళ్ళు ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైనల్ రావడం జరిగింది. అందులో భాగంగా కూడా మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి వివిధ అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంపీటీసీలు, సర్పంచులు,
అన్ని పార్టీల నుంచి కూడా వీళ్ళకు కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఆడిపించడం జరుగుతుంది. కాబట్టి ఆడిన వారు కూడా అందరూ సంతోషంగా ఫ్రెండ్లీ మ్యాచ్గా ఆడుకోవాలని చెప్పి సంతోషంగా కోరుకుంటున్నాం. ఈ యొక్క క్రీడలను చూసి చాలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవరు చేయలేని ఈ యొక్క క్రీడల స్ఫూర్తికి రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ ఆడిన వాళ్ళు చేస్తున్నారని చెప్పి మంచి స్పందన ఉంది. కాబట్టి ఇప్పుడు డ్రా తీయడం జరుగుతుంది. డ్రా తీసిన తర్వాత వెంటనే రేపటి నుంచి మ్యాచ్లు కూడా ప్రారంభం జరుగుతుంది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొని దీన్ని సంతోషంగా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ యొక్క క్రీడలలో గెలిచిన వారికి కూడా కేటీఆర్ గారి చేతుల మీదుగా వీళ్ళకు కప్పులు కూడా ప్రదానం చేయగలుగుతారని చెప్పి కోరుకుంటున్నాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి తీసుకున్న పథకాలు అధికారుల పర్యవేక్షణ మూలంగా నీరుగారిపోతోంది. ఈ రోజు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఓ కుటుంబానికి అందించిన 16 కోడిగుడ్లలో ఒక గుడ్డు మాత్రం బాగుండి మిగిలిన గుడ్లన్నీ కులిపోయాయి. పౌష్టికాహార ప్యాకెట్లు ఎలుకలు కొట్టిన ప్యాకెట్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆహారం తీసుకున్న పిల్లలకు అందించిన ఆరోగ్యం సంగతి అలా ఉంచితే అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెట్టడం ఖాయమని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రభుత్వం మూఢనమ్మకాల నిరోధ చట్టం తేవాలని ప్రజావాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కోరారు. మూఢనమ్మకాల నిర్మూలనపై జరుగుతున్న బస్సు యాత్ర సిరిసిల్లకు చేరుకుంది. నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం కలెక్టర్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొడిసెల స్వామి, దుబాసి రవి, సరిత, శ్రీలత, ప్రశాంత్, అశోక్, మార్వాడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నాస్తిక హేతువాద ఉద్యమాలు, మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని వెంటనే మూఢనమ్మకాలనే చేయాలి. బాబాలను భూత వైద్యులని మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన మూఢనమ్మకాలని తొలగించి మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రత్యేక చట్టాన్ని కనుక తీసుకురాగలిగితే ప్రజలు మూఢనమ్మకాల పేరుతో, బాణమతి చేతపడి పేరుతో, జోగిని, మాతంగిని, భస్మిని లాంటి దురాచారం పేరుతో జరుగుతున్నటువంటి మూఢత్వం ఆగేటువంటి అవకాశం ఉంది. నేడు ప్రజల్లో శారీరక మానసిక రోగాల మీద అవగాహన లేక భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి మాటలను నమ్మి సాటి మనుషులు మంత్రాలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు అనే పేరుతో అత్యంత దారుణంగా ఒకరికొరు చంపుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సిరిసిల్ల ఏరియాలో గతంలో చాలా హత్యలు జరిగినాయి. పంచాయతీ పెట్టి పంచాయతీలోనే గొంతులు కోసి చంపినటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అదే కాకుండా మంత్రాలు అనారోగ్యంతో చనిపోతే ఆ చనిపోయినటువంటి దాంట్లోనే మంత్రాలు చేశారనే పేరుతో ఒకరిని సజీవదానం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా బాణమతి చేతబడి చట్టాన్ని కనుక తీసుకురాగలిగితే మంత్రాల పేరుతో జరుగుతున్నటువంటి దారుణమైన హత్యలు ఆగేటువంటి అవకాశం ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న ప్రచారంలో వేల కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. మరి టీవీలు ఏం చేయాలి? సత్యాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని సమాజానికి తెలియచేయాలి. ఒక అబద్ధాన్ని, ఒక అశాస్త్రీయతని సమాజంలో తెలియచేయడం అనేది సామాజిక నేరం. అలాంటిది టీవీలలో మనం చూస్తున్నాం. వర్గీకరణ సాధనలో భాగంగా మాదిక విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాదీక్షలు చేపట్టారు. దీక్షలను ఎంఆర్పీఎస్ నాయకులు కానాపురం లక్ష్మణ్ ప్రారంభించారు. వర్గీకరణ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాదీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. దీక్షల్లో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి సముద్రాల శ్రీనివాస్, నల్లబాబు, సిసిల్ల కిషన్, ఇనుగొండ సుధాకర్, అనిల్, రాజు, రాములు, అమల, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఉపకులాలైనటువంటి 59 కులాలకు న్యాయం చేకూరే విధంగా ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని పెండింగ్ పెట్టకుండా వర్గీకరణ అనేది కేసీఆర్ గారు తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మేము ప్రధాన డిమాండ్తోని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశం మేరకు ఈరోజు సిరిసిల్లలో మాదిగ విద్యార్థుల మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారికి ఒకటే విన్నవిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరి కేసీఆర్ గారు అఖిలపక్షం ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించి ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రధాన డిమాండ్ మాది. మరి అట్లా కనుక తీసుకెళ్ళకపోతే మాదిగ విద్యార్థులతోని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. మాది ఉపకులాలటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ వర్గీకరణ డిమాండ్ ఇలా కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే తమ సొంత నాయకత్వంలో అఖిలపక్ష రాజకీయ కమిటీని ఢిల్లీకి తీసుకొని పోయి వర్గీకరణ బిల్లు చట్టబద్ధం అయ్యే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మహతి డిగ్రీ కళాశాలలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టాల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జ్ మంజుల, ప్రభుత్వ న్యాయవాది అంజయ్య, సీనియర్ న్యాయవాది చెక్కెల మహేష్ గౌడ్, కుంట శ్రీనివాస్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, న్యాయ సేవా సంఘం అధ్యక్షులు చింతోజు భాస్కర్, గంట్యాల భూమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత దాన్ని ఆమోదం పొందిన తర్వాత అది గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత గెజిట్లో పబ్లికేషన్ అవుతుంది. ఇక అక్కడి నుంచి అది చట్టంగా మారుతుంది. అప్పుడు చట్టం ఏమని భావిస్తుందంటే ప్రతి ఒక్కరికి చట్టం తెలుసు, నాకు తెలియదు అంటే చట్టం ఊరుకోదు. తెలుసుకొని ఉండాల్సిన చేస్తారు. కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి జైలుకు జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు, మేడం దగ్గర. వేదిక నిరోధక చట్టం ఇది 2005వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మన ఎవరైనా ఒక మహిళ, వివాహిత మహిళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త చేత కానీ, భర్తకు సంబంధించినటువంటి బంధువుల చేత కానీ, అత్త మామ తర్వాత మరుదులు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి రక్త సంబంధం కలిగినటువంటి ఎవరైనా వ్యక్తులు బాధించడం అంటే మళ్ళీ శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి ఆ అమ్మాయిని ఇబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.